హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎడి ఆన్ సూపర్ బైక్. ఈరోజు మనం ఇంకొక ఫాలోవర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. వాళ్ళు యాక్చువల్గా బెన్ సర్కిల్ దగ్గర ఉన్నారంట. టైం మార్నింగ్ 8 అవుతుంది. ఎవరిని మీట్ అవ్వాలన్నా నేను మార్నింగే పెడుతున్నా, లేదంటే ఈవినింగ్ 4:30 తర్వాత పెడుతున్నా. ఎందుకంటే ఈ ఎండలకి 9 దాటితే అసలు బయట ఉండలేకపోతున్నాం. Wow. Wow. ओह यार ये कितनी औसम है यार. मैं रिएक्शन है कुछ तो ओके. మన ఫాలోవర్ చెప్పిన ప్లేస్ అయితే ఇదే, 5 మొబైల్స్. బ్రో నేనే ఫస్ట్ వచ్చాను వాళ్ళకంటే. హాయ్ అబ్దుల్. నైస్ 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 నైస్. హాయ్ హాయ్ బ్రో. కాలేజా? బీటెక్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? బీటెక్. నైస్. ఇంట్రెస్టెడా మీరు కూడా? ఓకే. అంటే తమ్ముడిని అడగమన్నా అన్నయ్య దగ్గర ఏదైనా లైక్ నార్మల్గా కెమెరా వీడియోస్ తీయడానికి ఏదైనా అవసరం ఉంటే పిలవమని చెప్పు. షూర్. జస్ట్ ఇప్పుడే వచ్చింది. యా జస్ట్ ఇప్పుడే. అదే వెనకాల నుండి వెళ్తుంటే అన్నీ వెళ్ళిపోతున్నాడు ఎవరా అని చెప్పేసి. లేదు లేదు లేదు, నేను జస్ట్ ఇప్పుడే వచ్చా బెన్ సర్కిల్లా వచ్చి. పర్లేదు, హెవీ ఉంటుంది బాగా. ఒకసారి చూడు ఇప్పుడు. సెక్సీ ఉంది అసలు సన్లో. చుట్టూ తిరిగి ఫోటో తీస్తున్నాడు. ఎలెక్స్లో బండిలు పెడతాం చూడండి, చుట్టూ తిరిగి అలా ఫోటో తీస్తున్నారు. దిగండి తీస్తా. పోర్ట్రేట్. థ్యాంక్ యూ. నాకు డ్రీమ్ బైక్ ఏంటంటే కవాసాకి ఇది అంటే జెట్ ఎక్స్టెండర్ అని H2 అని. ఓకే బ్రో, మళ్ళీ మీట్ అవుదాం. స్టార్ట్ చేస్తారు. యా. See his happiness. ట్రూలో ఐస్లో కనిపించేస్తుంది అబ్బా. ఫోటో షూట్ సెషన్ గోయింగ్ ఆన్. నేనేమో ఇక్కడ ఇదిగా ఇలా వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ ప్లేస్ బాగుంటుంది ఫోటోషూట్కి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అంత కంఫర్టబుల్గా ఉండదు ఎర్లీ మార్నింగ్ అయితే, వాళ్ళే కొడతారు మనల్ని ఇక్కడ ఆగితే. సో ఇప్పుడు టైం 8:49 అయింది. సో అంతా ఏం లేదు. అలా లేపితే ఎక్కడ పడేస్తారన్న హార్ట్ కొట్టేసుకుంటుంది. హాయ్ హాయ్ హోయ్ హోయ్ హాయ్ హాయ్ హోయ్ హోయ్ హాయ్ హాయ్ హోయ్ హోయ్. ఇది చాలా బాగుంది, ఇందాక చూసా.
అసలు మా నాన్న కూడా ఫుల్ బైక్స్ మీద దానికి ఇది ఇది అది ఇది చెన్నై నుండి తెప్పించాను. నైస్. చెన్నై నుండి తెప్పించి ఓకే చలో బాయ్. అమ్మా నువ్వు కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చా. నాకు యాక్చువల్గా ఇక్కడ వాటర్ తాగడం బాగా ఇష్టం. ఎవ్రీ సమ్మర్ నేను ఇట్లాగే తాగేవాడిని, కొంచెం తాగేసి వస్తా. ఇక్కడ యాక్చువల్గా నేను వాటర్ తాగడానికి వచ్చా. ఒక చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, సెయింట్ జోసెఫ్ స్కూల్ అంట గుణదల. ఒక 5 days నుంచి ఇట్లా కూర్చుంటున్నాడంట. నేను అడిగాను ఎందుకు కూర్చుంటున్నారా అంటే లైక్ మున్సిపాలిటీ వాళ్ళు ఇలా కూర్చుంటే మనీ ఇస్తారన్నా అన్నాడు. ఎంత ఇస్తారా అంటే 300 per day అంట. ఇప్పుడు టైం అంతా 9 అవుతుంది. 9 to night 7 వరకు మనోడు ఉంటాడు. నిన్న యాక్చువల్గా ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాడంట. వీళ్ళ అక్క వచ్చేసి రాఘవ పార్క్ దగ్గర ఉన్నారంట. సో నేను అన్నాను బోర్ కొట్టదారా అంటే వాడి దగ్గర ఫోన్ కూడా లేదు, లిటరలీ కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉంది. ఒక్కడు కూడా ఏజ్లో నీకు బోర్ కొట్టదా అంటే ఆడుకునే ఏజ్ కదా బోర్ కొట్టదా అని అంటే లేదన్నా అంటే నిజం చెప్పు అంటే అసలు లేదన్నా బోరే కొట్టదు అని అంటున్నాడు. చిన్న ఏజ్ నాకు తెలిసి 4th or అంత కాదురా, ఒక 7th అట్లా ఉంటాడు అనుకుంటున్నా. ఖాళీ ఉన్నట్టు వీడి దగ్గరికి వద్దాం. మేము మొత్తం చేస్తానన్నా, జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది, జూన్లో నేను రాను అన్నాడు. ఏ క్లాస్ రా? ఏ క్లాస్ నువ్వు? ఓకే ఇక్కడే ఉంటావా? ఈ రోజా? రేపు ఎక్కడ ఉంటావు? రోజు మారుస్తారా? మరి నిన్ను కలవాలంటే, మరి తర్వాత రోజు నిన్ను కలవాలంటే ఇవాళ ఉంటావు, మరి రేపు మరి ఎలా? పేరేంటి? సాయి. లంచ్ కూడా తెచ్చుకున్నావా? సరే జాగ్రత్త, బాయ్ రా. ఆ క్యాన్స్ ఎవరు తీసుకెళ్ళిపోకుండా పెట్టారంట. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. See you in the next vlog.